వెల్కమ్ టు మన్స్పాట మీడియా. అనుమతులు లేవు, బ్లాస్టింగ్ నిజమే. ఎంఆర్ఓ వ్యాఖ్యలతో కలకలం. సర్వే నంబర్లు 85, 88లో అక్రమ తవ్వకాలు. తోడోన్కుంట చెరువుపై కబ్జా ఆరోపణలు. నల్గొండ జిల్లా శాలిగౌరవరం మండలం ఉప్పలంచ రెవెన్యూ శివార్లో గ్రామంలోని సర్వే నంబర్లు 85, 88 పరిధిలో ఉన్న తోడోన్కుంట చెరువును దాదాపు 20-30 ఎకరాల మేర ఆక్రమించి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా భారీ బ్లాస్టింగ్లు నిర్వహిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బ్లాస్టింగ్ల వల్ల గ్రామంలోని ఇళ్లు కంపిస్తున్నాయని, ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ అంశంపై గ్రామస్తులు ఫిర్యాదుతో విచారణ జరిపి అధికారులు 27/7/2026న ఎంఆర్ఓకు నివేదిక సమర్పించినప్పటికీ ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన ఎంఆర్ఓ ఎలాంటి అనుమతులు లేకుండానే బ్లాస్టింగ్ జరుగుతుంది, తోడోన్కుంట చెరువు ఆక్రమణ కూడా వాస్తవమే, ఘటన స్థలంలో టిప్పర్లు, జేసీబీలు, హిటాచీలు పనిచేస్తున్నాయని చెప్పినట్లు సమాచారం. అయితే అక్రమాలు జరుగుతున్నాయని స్వయంగా అంగీకరించినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు లేకపోవడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణదారులపై పోలీస్ కేసులు నమోదు చేసి బ్లాస్టింగ్కు ఉపయోగిస్తున్న వాహనాలను వెంటనే సీజ్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు మాధవరావు. నేను శాలిగౌరవం తహసీల్దార్ని. ఈ ఉప్పలంచ విలేజ్లో, ఉప్పలంచ రెవెన్యూ విలేజ్లో సర్వే నెంబర్ 84, 85, 88లలో 15 ఎకర్స్ పైన మన ల్యాండ్ ఓనర్స్ పేరేమో ఎల్ఐ కొంచెం ల్యాండ్ మొత్తం రాళ్ళు పలగొట్టడం, దాంట్లో బ్లాస్ట్ చేయడం అసలు జరిగిందని, అది జస్ట్ ఇలా జరుగుతుందని నాకు 1 వీక్ బ్యాక్ పబ్లిక్ వేరే విలేకరులు వాళ్ళు చెప్తే నాకు తెలిసింది. అయితే నేను ఒకసారి ఆ సైట్ మీద వెళ్ళాను. సైట్ మీద వెళ్ళేసి సైట్ మీద చూస్తే కొంచెం మొత్తం ఉసుక దిమ్మలు కానీ, రాళ్ళు కానీ పలవని అల్లడి ఉంది. వానికి ఒకసారి ఫోన్లో కంటాక్ట్ వాళ్ళతో పిలిపించి మాట్లాడాను. అయితే ఇప్పటి నుంచి ఆ బ్లాస్టింగ్ ఏం లేదు సార్, నా పట్టా ల్యాండ్, నా ల్యాండ్లో నేను చేసుకుంటాను, సర్వే మన ఇది చేయడము, సెట్ చేయడము, రాళ్ళు మళ్ళు నా పని నేను మా ల్యాండ్లో చేసుకుంటాను అన్నట్టు మాట్లాడాను. అయితే ఈ మధ్యలో ఈ 4-5 డేస్ బ్యాక్ ఈ ఇష్యూ ఏంటంటే నైట్లో బ్లాస్ట్ చేస్తున్న విషయం ఇప్పుడు రీసెంట్లీ తెలిసింది. అయితే అతను కూడా రేపు ఒకసారి పిలిపించి మాట్లాడతాము. నెక్స్ట్ ఫర్దర్ ఏం చేయాలో మరి దాని తర్వాత నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటాం. అందులో చెరువు కుంట ఉందని చెప్పేసి, చెరువు కుంట కూడా కొంత ఎఫెక్ట్, కొంత పాట అయితే కలుస్తుంది, అది వాస్తవమే. అందాక ఎన్ని ఎకరాలు ఉండొచ్చు అది ఒకసారి రికార్డులో చూడాలి. పర్టికులర్ చెప్పలేదు. మాకు తెలిసింది అతనే, మా జీపీఓ చెప్పుకొచ్చిన లెక్క ప్రకారం అతనే ల్యాండ్ ఓనర్ అన్నట్టు చెప్పుకొచ్చారు. ఒకసారి రికార్డు కూడా చూస్తాను, వెరిఫై చేస్తాను. రికార్డు కానీ అసలు రికార్డులో ఏమంటే అప్పుడు కూడా నేను కూడా ఒకసారి వెరిఫై చేసుకుంటాను. దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటాం. నెక్స్ట్ వాళ్ళకు కూడా ఒకసారి సంప్రదించి నెక్స్ట్ యాక్షన్ నా ఫర్దర్ లెటర్ ఫార్వర్డ్ చేసి కలెక్టర్ ఆడియో కలెక్టర్ సార్ సబ్మిట్ చేస్తాను. విన్నప్పుడు మన నెక్స్ట్ ఏం చేయాలో చేస్తాను.